తర్వాత ద్వాదశ రాశుల్లో 3వ రాశి అయినటువంటి మిథున రాశి గురించి తెలియజేసుకుందాం. మిథున రాశి వాళ్ళకి మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ వారం 4 గ్రహాలు యోగకారకులుగా ఉన్నారు. వారు గురువు 1వ స్థానంలో నుండి, శుక్రుడు 3వ స్థానంలో, బుధుడు 4వ స్థానంలో, చంద్రుడు 7వ స్థానం నుండి యోగకారకులుగా ఉన్నారు. శుక్రుడు 3వ స్థానంలో ఉండటం వల్ల అన్నదమ్ముల దగ్గర నుండి ఎంతో సపోర్టు అనేటువంటివి ఉంటుంది. అంతేకాకుండా సోదరులు కూడా ప్రేమానురాగాలు పెరిగేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. సూర్యుడు 4వ స్థానంలో నుండి యోగించడం లేదు కాబట్టి వీరికి తండ్రి బంధువుల నుంచి కొంచెం సమస్యలు వచ్చేటువంటి అవకాశం కూడా ఎక్కువగా కనపడుతుంది. వ్యవసాయ రంగం రైతులు వారికి మాత్రం ఈ యొక్క వారం రోజులు కూడా వ్యతిరేకంగా కనపడుతూ ఉంది. బుధుడు 4వ స్థానంలో ఉండడం వల్ల విద్యార్థులకు ఇప్పుడు అనుకూలంగా ఉంది. కుటుంబం అంటే ఇంటి స్థానంలో సఖ్యత కనపడుతూ ఉంది. వ్యాపారంలో అధిక లాభాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. కుజుడు 5వ స్థానంలో ఉండటం వల్ల మగ సంతానం వలన సమస్యలు తల్లిదండ్రులకు ఉండేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉన్నాయి. అయితే ఈ మిథున రాశి వారు పఠించవలసినటువంటి స్తోత్రం ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరాన్ని వీరు పఠించాలి. ఈ యొక్క మిథున రాశి వారు సందర్శించాల్సినటువంటి ఆలయం ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి ఉన్నటువంటి ఆలయాన్ని సందర్శించుకోవాలి. వీరు సమర్పించాల్సినటువంటి దానాలు కందులు 1 కేజీ బావు ఈ యొక్క ఎరుపు వస్త్రంలో మూట కట్టేసి అక్కడ ఉన్నటువంటి ఆలయ అర్చకుడికి దానంగా సమర్పించాలి. వీరికి ఈ వారం అదృష్ట సంఖ్య 3గా చెప్పబడింది.